తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక బుల్లి అతిథి ఉన్నారు, సాయి అన్విత. ఎంత చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తోందో. శ్లోకాలు కాదు, అధ్యాయాలే చాలా చక్కగా చెప్తూ ఉంటుందండి. దాంతోపాటుగా ప్రతినిత్యం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎటువంటి శ్లోకాలు లేకపోతే ఎటువంటి స్తోత్రాలు మనం చదవాలి, పిల్లలు ఏవి చదివితే మంచిది, ఇవన్నీ కూడా చాలా చక్కగా వారి తల్లిదండ్రులు నేర్పించారండి. అలా చెబుతూ ఉంటే ఒక బుల్లి ప్రహ్లాదలాగా అనిపించారు నాకు తనని చూడగానే. అందుకే మీకు కూడా పరిచయం చేయాలనుకున్నాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ మధ్య తను బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చాలా చక్కగా చెబుతూ ఉన్నారు చాలా వీడియోస్లో. నేను అలాగే చూశాను. వారిది అనంతపురం తాడిపత్రి, మరి అక్కడి నుంచి వచ్చారు మన కోసం. మరి సాయి అన్వితతో మాట్లాడదామా? నమస్కారం అన్విత. నమస్కారం మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ మ్యాచింగ్ మన ఇద్దరం కదా, అనుకుని వేసుకున్నావా మనం? కాదు కదా, కానీ అలా కలిసిపోయింది. నైస్, చాలా బాగుంది నీ డ్రెస్. బుజ్జిగా ఒక బుట్ట బొమ్మలాగా ఉన్నావు నువ్వు కదా. అవును కదా, చాలా బాగుంది. అన్విత, నీ పేరు చాలా బాగుంది. ఏం చదువుతున్నావు? యూకేజీ. ఏ స్కూలు? లోటస్. మీ ఊరు? తాడిపత్రి. అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? మణి రాజేశ్వరి. నాన్నగారి పేరు మణి గారు, అమ్మగారి పేరు రాజేశ్వరి గారు అని చెప్పాలి. రైట్. ఎలా వచ్చావు ఇక్కడి దాకా నువ్వు? మరి తాడిపత్రి నుంచి వచ్చి. తాడిపత్రి దగ్గర నుంచి వచ్చావా? ఓకే, నైస్. చాలా బాగుందన్న, నీ గురించి విన్నాను, నీ వీడియోస్ చూశాను, నీ ఇంటర్వ్యూస్ చూశాను. బుజ్జిగా ఉండి బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నావు. అన్నిటికీ మించి ఎంత దైవభక్తి ఉందో నీకు, అది చాలా సంతోషం కదా. నీకు హ్యాపీ అనిపిస్తుందా దేవుడి స్మరణ చేసినప్పుడు, భగవద్గీత శ్లోకాలు చెప్పినప్పుడు? ఎలా ఉంటుంది, నీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుందా? నువ్వు చెప్తుంటే మాకు అంతే ముద్దుగా అనిపించింది. ముందుగా మీ తల్లిదండ్రులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను, అభినందనలు. నేను ఇంత మంచిగా తయారు చేస్తున్నందుకు. వాళ్లే కదా, నీకు ఎవరు నేర్పిస్తారు ఈ శ్లోకాలన్నీ? మా నాన్నగారు నేర్పిస్తారు. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4 నుంచి. అమ్మా 4 నుంచి. ఓకే, 4 years ఉన్నప్పుడా? ఇప్పుడు నీ వయసు ఎంత? 5 years. 5 years. ఓకే, 1 year నుంచి నేర్చుకుంటున్నావా? యూకేజీ చదువుతున్నావు. ఎల్కేజీ ముందు ప్లే గ్రూప్, నర్సరీ కూడా వెళ్ళావా? ఎల్కేజీ నుంచే వెళ్తున్నావా స్కూల్కి? నర్సరీ యూకేజీకి వెళ్ళేసా. అవునా, నర్సరీ, ఎల్కేజీ, ఇప్పుడు యూకేజీ. నైస్. ఓకే, నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి. నువ్వు అంటే మాట్లాడదాం మనం శ్లోకాల గురించి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నీకు పెద్దయ్యాక ఏమవ్వాలని కోరిక? డాక్టర్ అవ్వాలని. ఎందుకని చెప్పు, ఎందుకు డాక్టర్? అంతే అవ్వాలని, అంతేనా? సర్వీస్, అది చాలా మంచి ఆలోచన. నువ్వు డాక్టర్ అవ్వాలని, అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పటికి నేను ఎలా ఉంటానో తెలీదు, బట్ నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి, అమ్మవారి అనుగ్రహం. సరే, మరి నువ్వు చక్కగా శ్లోకాలు చెప్తావని విన్నాను. ఏ శ్లోకాలు నేర్చుకున్నావు? 31st, 6th, 9th, 12th, 15th, 16th, 17th. ఇవన్నీ భగవద్గీతకి సంబంధించి, అంతేనా? వెరీ గుడ్. సరే, మరి నా కోసం ముందుగా ఏ శ్లోకంతో ప్రారంభిద్దాం? భగవద్గీతనే కాదు, నువ్వు వేరే ఏవైనా సరే. గణపతివి ఏమైనా వచ్చా నీకు? ముందుగా గణపతితో ప్రారంభిద్దామా? సరే, చెప్పు. గణపతిది ఏదన్నా శ్లోకం వచ్చా? మంత్రం కానీ, శ్లోకం కానీ, స్తోత్రం కానీ, ఏదైనా గణపతికి సంబంధించి వచ్చా? సరే, చెప్పు. గణపతి కుంభవామహే కవిం కవేనాముశ్రవస్వం జ్యేష్ఠ్రాజ్యం బ్రహ్మణాత్ బ్రహ్మస్త ఆయుష్యమన్నోతి వీరసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. శుభం. ముందు చక్కగా బొజ్జ గణపతిని స్మరించుకున్నాం. ఇప్పుడు చెప్పు, ఉదయం లేవగానే ఖచ్చితంగా అందరూ పఠించవలసినటువంటి శ్లోకం కానీ, మంత్రం కానీ ఏంటి? ఏం చదవాలి? కరాగ్రే వసతో లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం. ప్రతిరోజు నువ్వు ఇలాగే చేస్తావా లేచిన వెంటనే? చాలా. నీకు ఇలా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 days పట్టింది. 4 daysలో నేర్చేసుకున్నావా?
ఇంత గ్రేట్ నాన్న నువ్వు నిజంగా. బంగారు తల్లివి, చాలా ఫాస్ట్గా నేర్చుకున్నావు కదా. ఇంకా అడగనా, మరి రాత్రి పడుకోబోయే ముందు ఎటువంటి శ్లోకం మనం పఠించాలి? రామస్కందం. చెప్పు. రామస్కందం హనుమంతం వైనతేయవృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి. అర్థం తెలుసా వీటికి? లేదా నువ్వు ఇంకా కొంచెం కొంచెం పెద్దయ్యాక ఒక్కొక్క దాని అర్థం నీకే తెలుస్తుంది. అప్పుడు చక్కగా నువ్వు బోల్డ్ మందికి చెప్పొచ్చు దీని అర్థం ఇది అని. ఏనా? ఇప్పుడు నీ వయసుకి ఇలా చెప్పటమే చాలా గొప్ప. శ్లోకాలు నేర్చుకున్నాక నాకు గోల్డ్ మెడల్ వస్తున్నాయి. అవునా? ఎప్పుడు? కొన్ని రోజులు ఉన్నాక మొత్తం శ్లోకాలు నేర్చుకుంటే గోల్డ్ మెడల్ వస్తాయి, డబ్బులు వస్తాయి, బిస్కెట్లు వస్తాయి. గోల్డ్ బిస్కెట్లా? ఇంకా నీ ముందు అవన్నీ ఎక్కడ నాన్న? అవన్నీ వేస్ట్ నీ ముందు. నువ్వే మంచి వజ్రం కదా. విద్య మన దగ్గర ఉంటే అన్నీ వాటంతట అవే వస్తాయి కదా. నీకు అంతటి జ్ఞానం ఉంది. నీ పేరు అర్థం కూడా అదే, అన్విత అంటే మంచి జ్ఞానం కలిగినది అని. మంచి పేరు పెట్టారు నీకు, కరెక్ట్ పేరు కదా. అన్నీ రావాలి, గోల్డ్ మెడల్ రావాలి, అన్నీ గెలుచుకోవాలి నువ్వు. చెప్పు ఇంకా ఏంటి విశేషాలు, మాట్లాడుకుందాం మన ఇద్దరం. ఇంకా ఎటువంటివి వచ్చు చెప్పు, పోనీ శ్లోకాలు మంత్రాలు. శుక్లాంబరధరం. చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అబ్బా ఎంత గ్రేట్ అసలు. పదాలు కూడా చాలా చక్కగా పలుకుతున్నావు, బాగా నేర్చుకున్నావు నాన్న నువ్వు. ప్రతిరోజు ఇవి నువ్వు పఠిస్తావా? ప్రతిరోజు గ్యాప్ లేకుండా. అందుకే ఇలా చక్కగా నీట్గా వస్తున్నాయి పదాలు కూడా చాలా బాగా. నీ నోరు కూడా బాగా తిరుగుతుంది. నువ్వేమి తింటావు చెప్పు నాకు, నీకేమి ఇష్టం తినేవి? అన్నము, చపాతి, దోశ, పొంగనాలు, ఇడ్లీ, సాంబారు, వడ. మధ్యలో ఏదో చెప్పావు పొంగనాలు. పొంగనాలు అంటే పునుగులా? అవేనా పునుగులు? స్పెషలా? తాడిపత్రి స్పెషలా అవి? ఇంట్లోనేనా? అమ్మ చేస్తుందా? మరి నాకు తెచ్చావా? నేను చేసుకోవడం లేదు, రేపు చేసుకుంటున్నా. రేపు చేసుకుంటున్నావా? అయితే రేపు వస్తాను మీ ఇంటికి. నన్ను తీసుకెళ్తావా మీ ఇంటికి? మీ ఇల్లు చూపిస్తావా నాకు? నువ్వు పోనీ మా ఇంటికి వస్తావా? బాబు ఉన్నాడు మా ఇంట్లో. రావా? ఎందుకని? ఆడుకో. మా మమ్మీ తినేకి బయట ఫ్రూట్ తీయగా అని ఉంటుంది, అందుకే రాను. అవునా? ఓకే, నువ్వేదో చెప్పావు అయినా ఓకే. కానీ బాగా పాప చెప్పిన దానికి అర్థం అండి, బయట ఫుడ్ తినదు. బయట ఫుడ్ తింటే వాళ్ళ అమ్మగారు తిడతారట. అందుకని నేను మీ ఇంటికి రాను, ఏం పెట్టినా తిన్నాను ముందే చెప్పేస్తోంది నాకు. నైస్. ఏంటి నువ్వు మెళ్ళో వేసుకున్నావు? తులసిమాల. తులసిమాల ఎక్కడిది? నీకు గిఫ్ట్ ఇచ్చారా ఎవరైనా? ఎవరిచ్చారు గిఫ్ట్? కాదు, నువ్వే కొనుక్కున్నావు కదా. నైస్, చాలా మంచిది. తులసిమాల ధరించాలి మెడలో కదా. నైస్. సరే, ఇంకా ఏంటి సంగతులు చెప్పు, మాట్లాడు. నువ్వు గలగలా మాట్లాడతావని చెప్పారే నాతో. అన్విత చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పారు నాకు. భగవద్గీత చెప్తా. డన్. చెప్తావా మరి? నేను అడగాల, నువ్వు చెప్పేస్తావా? ఎగ్జామ్ లాగా అడగనా? నేను ఎలా కనపడుతున్నాను నీకు? టీచర్లా కనపడుతున్నానా?
లేదా? సరే, ఏం అడగాలో చెప్పు, అదే అడుగుతాను. 15th అధ్యాయం. అగో చూసారా, ఇది అడుగు అని చెప్తుంది. లేదు, నువ్వు చాలా చక్కగా అన్నీ నేర్చుకున్నావని నాకు తెలుసు. సరే, 15వ అధ్యాయం భగవద్గీత చెప్తావా? 15th. 15 చెప్పమ్మా. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఉద్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అతశ్చోత్వం ప్రస్తుతాస్తస్య శాఖా గుణప్రవృత్తా విషయప్రవాలాః అతస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పరం తత్పరిమార్గితవ్యే యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామా తన్వైర్విముక్తా సుఖదుఃఖ సంస్నే గచ్చన్త్య మూఢాః పదమవ్యయం న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యజ్ఞత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనశ్శేష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కష్యతి శరీరం యదవాప్నోతి యచ్చాద్విక్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం జ్ఞానమేవ చ అధిష్ఠాయ మనశ్శాయు విషయానుపసేవతే ఉక్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాం పశ్యంతి జ్ఞానచక్షుషా యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః యదా నిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చమ్యమసి యచ్చాజ్ఞో తత్తేజో విద్ధి మామకం కామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనం చ. అయిపోయిందా? చెప్పు, పర్వాలేదు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవితేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ. క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యం పరమాత్మేర్సిద్ధౌతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరः యస్మాచ్చరమతీతోऽహం అక్షరాదపి చోత్తమః అతోऽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముత్తం మయా నఘ ఏతద్భుత్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణుడి పాదాలకే. ఎంత చక్కగా చెప్పావు తల్లి.
ఎంత బాగా నేర్చుకున్నావు అసలు. గ్రేట్ నాన్న, నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఇది పూర్వజన్మ సుకృతం. లాస్ట్ బర్త్లో నీకేదో యోగం ఉంది, అందుకే ఇంత చక్కగా అవలేలుగా అఫ్కోర్స్ కష్టపడ్డావు, నేర్చుకున్నావు, అది అర్థమవుతోంది. కానీ ఇలా రావడం అంత భలే చెప్తున్నావు అసలు, భలే ముద్దుగా ఉంది. దిష్టి తగులుతుందేమో నీకు కదా కదా. చాలా బాగా నేర్చుకున్నావు. ఇలా ఎన్ని అధ్యాయాలు వచ్చు? 15. ఫస్ట్ 6th 9th 12th 15th 16th 17th 18th 17th. ఎందుకు ఇలా అంటే ఒకటొకటి ఇలా నేర్చుకుంటున్నావా? ఎందుకని ఇవే ఎందుకు నేర్చుకున్నావు? ఏదైనా కారణం ఉందా ఏంటి? అవి నేర్చుకోవాలనిపించింది అంతేనా? నిజమే, భగవద్గీత అంతా మంచిది, అన్నీ మనకు ఉపయోగపడేవే, అందులో ఉన్నటువంటి శ్లోకాలు కానీ అధ్యాయాలు అన్నీ కూడా. కానీ నువ్వు చక్కగా నేర్చుకున్నావు, చాలా సంతోషం. ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ నీకు? 4 days 4 days. నీకు ఎలా గుర్తుంటున్నాయి ఇవన్నీ? మా ఇంట్లో ఆడియోస్ వింటుంటే. ఓకే, ఆడియో అలా వింటూ ఉంటావు. విని అలా అలా ఏం చేస్తావు? బ్రెయిన్లోకి ఇలా వెళ్తూ ఉంటాయి, వెళ్ళినప్పుడు లాక్ వేసేస్తావా అంతేనా? మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఏం చేస్తావు? సీక్రెట్ చెప్పు నాకు. చదివింది గుర్తుండడం ఎలా? అన్విత చెప్తుంది ఇప్పుడు మనకి, చెప్పు ఎలా. నువ్వు స్పెషల్ కదా మరి అందరి పిల్లలతో పోలిస్తే. ఎలా గుర్తుంటున్నాయి? అదే కృష్ణుడి అనుగ్రహం, అంతేనా? నైస్. భగవద్గీత అంటే ఏంటి అసలు చెప్పు. ఎవరెవరికి చెప్పారు గీతను? ఎవరికి బోధించారు? కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఎవరికి చెప్పారు? నాకి. నీకేనా? గుడ్. చాలా మంచి ఆన్సర్ ఇది. నిజమండి. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకుని కృష్ణ భగవానుడు మనందరికీ చెప్పిన గీత అది. నాకే చెప్పాడని చెప్పావు చూడు, చాలా సరైన సమాధానం అది. నాకు చెప్పాడు, నీకు చెప్పాడు, సమస్త మానవాళికి చెప్పారు కదా. చాలా గ్రేట్ నాన్న, నువ్వు భలే ముద్దుగా ఉన్నావు నువ్వు కూడా కదా. నైస్. ఇంకా ఏమొచ్చు చెప్పు. ఇంకా ఎటువంటి శ్లోకాలు, ఇంకా ఏం నేర్చుకుందామని నీకు ఆలోచన ఉంది? 3 శ్లోకాలు చెప్తా. ఎందులో? భగవద్గీతలోనా? చెప్పు. 16. సరే, 16. తెలుగు నెంబర్స్ వచ్చా? మీకు నేర్పిస్తారు. ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వస్తుంటే తెలుగులో నెంబర్లను ఏమంటారో కూడా తెలుస్తుంది. చెప్పు. 16. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితిః. దానం ధర్మశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్యవం. అహింసా సత్యమక్రోధశ్చాగశ్చాంతిరపైషుణం. దయాభూతేష్వలోలుత్వం మార్దవం హ్రీరచాపలం. తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత. నవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పో విమానశ్చ క్రోధః పారుష్యమేవ చ. అజ్ఞానం చాపి చాతస్య పార్థ సంపదమాసురీం. దైవీ సంపద్విమోక్షయ నిబంధాయ సరీమత. మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ. దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ప్రవృత్తించ నివృత్తించ విదురాసురాః. న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః. ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః. మోహాద్గృహీత్వా సగ్రాహం ప్రవర్తంతేషు చివ్రతాః. చింతామపరిమేయాञ्च ప్రళయాంతాముపాశ్రితాः. కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాः. ఆశాపాశుచతైర్బద్ధా కామక్రోధపరాయణాः.
इहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रु हनिष्ये चापराणपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखे आढ्योऽपि च नवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्षे दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः. అవిందా? పూర్తయిందా సర్వం? ఏ అధ్యాయం ఇది? 16 కదా, 16. ఏ అధ్యాయం చదివినా కృష్ణ భగవానుడు పాదాల చెంతకి కదా. రైట్, చాలా బాగుంది. ఇంకా చెప్పు నాన్న, ఇంకా వేరే ఏమొచ్చు నీకు? 17. ఓకే, భగవద్గీతది ఓకే. ఇంకా వేరే ఏమైనా? హనుమాన్ చాలీసా వచ్చా? చెప్తావా? పువ్వులు పెట్టుకున్నావు నువ్వు, చూపి చూపి అంటే నేను ఎలా చూస్తున్నానో అలాగే. ఇలా తిరుగు, ఇలా తిరుగు. సూపర్ ఉన్నాయి, నైస్, చాలా బాగున్నాయి. పెద్దమ్మ గుడి పోయినా. పెద్దమ్మ గుడికి వెళ్ళావా? ఏమని దండం పెట్టుకున్నావు చెప్పు నువ్వు నాకు. ఏమని దండం పెట్టుకున్నావు? చూసావా అమ్మవారిని? చూసావా పెద్దమ్మని? చూసావా ఎలా ఉంది? అక్కడ సరస్వతి దేవి ఉంది. సరస్వతి దేవి కూడా ఉంటుంది. గణేశుడు ఉన్నాడు. గణేశుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? అమ్మవారు. అమ్మవారు ఎలా ఉంది? ముక్కుంటా ఉంది. దండం పెట్టుకుని ఉందా? అమ్మవారే అలా ఉందా దండం పెట్టుకుని? నీకు అలా కనిపించిందా? లోపల పెద్దమ్మ ఎలా ఉంది? నీటుగా ఉంది. నీట్గా ఉందా? ఇంకా దేనిపైన కూర్చుంది అమ్మవారు? పులిపైన కూర్చునుందా? భలే ఉంటుంది అమ్మవారు కదా. నచ్చిందా నీకు? ఏమని కోరుకున్నావు నువ్వు? ఇలా దండం పెట్టుకుంటావు కదా, ఇలా ఏమని కోరుకున్నావు అప్పుడు? ఏం కోరుకోలేక మొక్కున్నా. ఊరికి దండం పెట్టుకున్నావు అంతేనా? చాలు. అలా అయినా అమ్మవారిని చూసి అలా దండం పెట్టుకుంటే నీకేం కావాలో అది ఇచ్చేస్తుంది కదా. నీకెవరు ఇష్టం? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ఇష్టమా? నైస్. ఏమనిపిస్తుంది నీకు కృష్ణుడిని చూస్తే? కృష్ణుడు ఎలా ఉంటాడు అసలు చెప్పు. నాకు శ్లోకాలు పలికిస్తున్నాడు అందుకు. శ్లోకాలు నీతో పలికిస్తున్నందుకు ఇష్టం కృష్ణుడు అంటే. ఎస్, నువ్వు ఇష్టపడ్డావు అనుకో, ఆయన ఇంకా ఇష్టపడతాడు నిన్ను. మాట్లాడతాడా కృష్ణుడు నీతో? నువ్వు మాట్లాడతావా కృష్ణుడితో? ఏమని మాట్లాడతావు? బాగా చదువుకో శ్లోకాలని చెప్తున్నాడు. బాగా చదువుకో శ్లోకాలన్నీ చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడా నీకు శ్లోకాలన్నీ? అంత బంగారు తల్లివి నువ్వు. నిజమే. ఇంకేం చెప్తాడు? మాట్లాడు, చెప్పు. ఇంకేం చెప్తాడు? అన్ని శ్లోకాలు మొత్తము బాగా నేర్చుకొని చెప్పినాడు. బాగా నేర్చుకొని చెప్పినాడా నీకు? నిజమే. మరి నేర్చుకుని వినిపించాలి నువ్వు కృష్ణుడి ముందే. భలే అందంగా ఉంటాడు కదా కృష్ణుడు. నెమలి పింఛం ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది. ఏ కలర్లో ఉంటాడు కృష్ణుడు? వైట్. వైటేనా? నిజమే, వైటే. అందగాడు కృష్ణుడు కదా. కృష్ణుడి గురించి తెలుసా నీకు? ఆయన లీలల గురించి తెలుసా? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? చాలా అల్లరి చేసేవాడు కృష్ణుడు, అవునా? చూసావా నువ్వు? చూడలేదు, తెలుస్తుందిలేండి. మేము కొంచెం కొంచెం పెద్ద. కృష్ణుడు అంటే ఇష్టం అనుకో, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. భగవద్గీత నేర్చుకోవటమే చాలా గొప్ప విషయం. లైక్ మరి హనుమాన్ చాలీసా చాలా బాగా చెప్తావా అని విన్నాను, నిజమేనా? నేర్చుకున్నావా? చెప్పు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండన కుంచిత కేశ ఆదవస్త్రౌర్వజా విరాజై కాంతే ముంజనేవో సాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామకారక వివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేగో రస్య రామదూత రామలగన సీతామనవస్య సూక్ష్మ రూపధరి సియహితి కావ వికట రూపధరి లంక జలావ భీమ రూపధరి అసుర సమారే రామచంద్ర के कार्य सवारे
लाय संजीवन लगन जियाए श्री रघुवीर रसूल राय रघुपति कीन्हीन बहुत पढ़ाए तुम मम प्रिय भरत सम भाए सहस्रवदन तुमरो यश गावे असखे श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित गीश यम कुबेर दिक्पाल आते कवि कोविद कहे सकई कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राज पर दीन्हा तुम रोमंत विभीषण मान అయిపోయి నిద్ర వస్తుందా? లేదు పాపం అలసిపోయావు నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చి కదా. ఎందుకు ఇంత అలసిపోయావు నువ్వు? అసలు స్ట్రెస్ తీసుకోవద్దు, ఓకేనా? రిలాక్స్డ్గా ఉండు, హాయిగా ఉండు, చక్కగా నేర్చుకో. అసలు ఎంత చక్కగా హనుమాన్ చాలీసా చెప్పడమే గ్రేట్. నేను ఇంతకీ స్కూల్లో ఏమంటారు మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ వీళ్ళందరూ? క్లాప్స్ కొడుతున్నారు. క్లాప్స్ కొడతారా? ఓ నైస్. నువ్వు వచ్చినప్పుడు ఏమంటారు? హే అన్విత వచ్చింది, అన్విత వచ్చింది అని అంటారా? అంటారా? మరి ఏమంటారు? ఏమన్నారు? ఏమనరా? అన్విత నువ్వు చాలా బాగా చెప్తున్నావు అని అంటారు కదా, అనరా అలాగా? మరి క్లాప్స్ కొడుతున్నారన్నావు. క్లాప్స్ ఒకటే కొడతారు. క్లాప్స్ ఒకటే కొడతారా? ఓకే. ఏమన్నారు మీ టీచర్? ఏమన్నారు? మా టీచర్ గుడ్ గర్ల్ అనింది, ఫ్రెండ్స్ క్లాప్స్ కొట్టలేదు. క్లాప్స్ కొట్టలేదా? ఈసారి కొడతారు చూడు. అప్పుడు నీకు గోల్డ్ మెడల్స్ వచ్చాక ఇంకా బాగా కొడతారు కదా, అవి రావాలి. ఓకే. నీకు ఇప్పుడు అలసటగా ఉందా? నిద్ర వస్తుందా? చెప్పు. స్ట్రెస్ అయ్యావా కొంచెం? ఎక్కడికి ముందు పొద్దున్న ఇంకొక ఇంటర్వ్యూ. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది నీకు, ఎంత కష్టం వచ్చింది అసలు. ట్రైన్లోంచి అలసిపోయావు. అందుకే మంచిగా రెస్ట్ తీసుకోవాలి నువ్వు, సరేనా? చక్కగా రెస్ట్ తీసుకోవాలి, బాగా తినాలి, అమ్మ నాన్న చెప్పింది వినాలి, అన్నీ నేర్చుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అంతేనా? ఆడుకుంటావా? ఆడుకోవడానికి టైం ఉంటుందా? ఉంటుందేమో. 55కి ఆడుకుంటా. 55కే ఆడుకుంటావు. ఈ 55 ఫ్యాంటసీ ఏంటి నాన్న? సరే అంటే ఇంటికి వచ్చేటప్పుడు 67కి వస్తా. అప్పటిదాకా నా స్కూల్ ఆడుకుని ఆ టైంకి వస్తావా? సరే, ఎంతకి నువ్వు పొద్దున్న లేచి ఏం చేస్తావు చెప్పు? మార్నింగ్ ఏ టైంకి లేస్తావు? నీ డే ఎలా ఉంటుందో చెప్పు నాకు. గాయత్రి వసతో లక్ష్మి చెప్తా. ప్రారంభిస్తావు. సుమారుగా 6 గంటలకు లేస్తావా? 7, 8? కొంచెం తొందరగానే లేస్తా. తొందరగా లేస్తావు, గుడ్ గర్ల్. ఓకే. లేస్తావు, లేచిన వెంటనే కరాగ్రే వస్తే లక్ష్మి చెప్పుకుంటావు. తర్వాత ఇంకా జడేసుకొని స్నానం చేసుకుంటావా? ఓకే, డన్. ఓకే, ఫ్రెష్ అయిపోతావు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ తింటావా? గుడికి వెళ్తావు రోజు? బంగారు తల్లి. ఏ గుడికి? అమ్మార్షల్కి. ఎక్కడ? అమ్మార్షల్కి. ఎక్కడ ఉంటుంది అది? స్లీపింగ్ లైన్లో పోతే ఉంటుంది. అక్కడే ఉంటుందా? ఓకే. ఎప్పుడు వెళ్తావు? రోజు? బయట అమ్మవారు ఉంటుంది, దాంట్లో ఇట్లా స్లీపింగ్ లైన్లో స్వామి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, లోపల పోవాలా. రోజు వెళ్తావు, బా మంచి అలవాటు. తర్వాత మరి స్కూల్కి కొంచెం ఫాస్ట్గానే పోతా, ప్రేయర్ అయిపోతుంది. వెళ్ళే టైంకి ప్రేయర్ అయిపోద్దా? ఎన్ని గంటల వరకు? 9 కల్లా వెళ్తావు. సరే, ఎన్ని గంటలకు అయిపోద్ది స్కూలు? ఎంతసేపు మీకు? 5కి అయిపోతుంది. 5 వరకునా మీకు? యూకేజీకి అంతసేపు? సాయంత్రం వరకు ఉంటుంది. అమ్మో, అందుకే 5కి వస్తా. 5కి వస్తావు. తర్వాత వచ్చినాక స్నానం చేసుకొని రాక్సారి తాగుతా. రాగి జావ తాగుతావు. మళ్ళీ షాప్ పోయినాక ఆడియోస్ విని టేస్ట్ తింటా. మళ్ళీ నేర్చుకోవడమే ఇవన్నీ, శ్లోకాలు ఇవన్నీ నేర్చుకుంటావు ఆడియోస్ వింటూ. వా, భలే స్టైల్గా అన్నావు. ఇలా మళ్ళీ మళ్ళీ రాదు, ఒకసారి వస్తుంది కదా. నేర్చుకుంటావు. తర్వాత తినేసి
పడుకోవడం అంతేనా? వాకింగ్ చేసి పడుకుంటా. ఏం చేస్తావు? వాకింగ్ చేసి దిష్టి తీసుకొని పడుకుంటా. అసలు ఎంత అద్భుతమైన దినచర్య నాన్న ఇది. రోజు అసలు ఎంత ఎంత ప్లాన్డ్గా ఉందంటే తిన డే. మళ్ళీ ఉంది, వాకింగ్ చేస్తావు. ఎవరితో పాటు చేస్తావు? నాన్నగారా అమ్మగారా? ఇంట్లోనే చేస్తా. ఓ, ఇంట్లోనే ఒక్కదానివే వాకింగ్ చేసేస్తావు. గుడ్, మంచి అలవాటు. మళ్ళీ వేదిగాడు నన్ను ఇట్లా దొబ్బుతాడు. ఎవరు వేదిగాడు? వేదు ఎవరు? మా బాబు. మీ బాబా? ఎవరు నాన్న? మీ తమ్ముడా? ఆ? ఉమ్. మీ తమ్ముడా? తమ్ముడు అన్నాడా నీకు? ఓకే. తనేంటి ఎల్కేజీయా? చిన్నోడా? సరే. నర్సరీ. చిన్న పిల్లోడు. కొట్టుకుంటారా ఇద్దరు? సరదాగా కదా, అక్క తమ్ముళ్ళు. నైస్. మరి ఏడు మీ తమ్ముడు? రాడు, ఇద్దరుంటే కొట్లాడతాడు. అయ్యో, ఇద్దరుంటే కొట్టుకోవడమే అని చెప్పి తీసుకురాలేదా? అయ్యయ్యో, ఎందుకు అలా కొట్టుకుంటారు మరి? ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. ఉంటే నువ్వు అదే మాట్లాడుతూ మా దగ్గర పో అని చెప్తాడు. తమ్ముడే నిన్నంటాడా? నువ్వు ఊరుకుంటావా? అమాయకురాలు పాపం అన్విత. అన్వితే అమాయకురాలు కదా. నేను వాడు చెప్పినాక గిచ్చుతాను. గిచ్చుతావా? అలా గిచ్చకూడదు కదా మరి చిన్నపిల్లోడిని. తమ్ముడు కదా పాపం. వాడిని నన్ను కొడితే నేను వాడిని గిచ్చుతా కదా. కొట్టాడని గిచ్చావు అంతే కదా. ఇది న్యాయమే, కరెక్ట్. మరి అమ్మ కంప్లైంట్ ఇవ్వాలి కదా, అవునా? కొట్టద్దు, ప్రేమగా చూసుకోవాలి తమ్ముడిని. అప్పుడు ఇంకా గట్టి కొడతావా? నైస్. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండాలి. ఒకటే స్కూలా ఇద్దరు? తను నర్సరీ, నువ్వు యూకేజీ, ఒకటే స్కూలా? నైస్. శ్రీమద్ భగవద్గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ యమకుర్వత సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకౌ వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాన్ ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. నైస్, గుడ్. నాన్న నీకు సరస్వతి నమస్తుభ్యం వచ్చా? సరస్వతి అమ్మవారిది చెప్పు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. నైస్. ఇంకా శ్రీరామ రామ రామేతి వచ్చా? చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే నామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామనారమే. రామనామ వరాననే. బాగా చెప్తున్నావు నాన్న. నరసింహస్వామి కనిపించారనుకో ఏమని స్మరించుకుంటావు? ఎలా దండం పెట్టుకుంటావు? ఉగ్రం వీరం చెప్తా. చెప్పు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వరం తం సర్వతోముఖం నరసింహం భీషణం భర్తం రుచో నమామ్యహం. వెంకటేశ్వర స్వామి వారిది రాదు. రాదా? నేర్చుకో. శ్రీ మహావిష్ణువు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగితారగమ్యం వందే విష్ణుం భవభైరహరం సర్వలోకైకనాథం. ఎంత చక్కగా చెప్తున్నావో. బుల్లి ప్రహ్లాదలా ఉన్నావు నువ్వు కదా. తెలుసా ప్రహ్లాద ఎవరో? ప్రహ్లాద తెలీదా? విష్ణు భక్తుడు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చదువు, ఆయన గురించి తెలుసుకో, బాగుంటుంది. ఆయన కోసమే విష్ణుమూర్తి నరసింహస్వామిలా వస్తారు. ఇవన్నీ నువ్వు మంచిగా నేర్చుకున్నావు అనుకో, అప్పుడు నీకు బోల్డ్ అన్ని మెడల్స్ వస్తాయి. నువ్వు చెప్పొచ్చు చక్కగా అందరికీ ఇలా ఇలా అని. రైట్. ఇంకా ఎటువంటి శ్లోకాలు వచ్చు నీకు? ఏదైనా భజనలు కానీ కీర్తనలు కానీ వీర హనుమాన్ ఇలాంటి పాటలు వచ్చా? పాడు.
వీర హనుమాన అతి బలవాన రామ్ రామ్ రసియో రే ప్రభువన బసియో రే. చెప్పినానా? అంతేనా? ఇంకా ఇంకా ఏమొచ్చు? గుడికి వెళ్తావు కదా, వేరే గుడికి కానీ ఏమైనా పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు మన నవగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం కదా కదా సపరేట్గా చిన్న మందిరంలా ఉంటుంది, ఉపాలయాలు ఉంటాయి కదా. మరి నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చదువుతావు, వారి గురించి ఏమని కీర్తిస్తావు? ఆదిత్యాయ చ సోమ చెప్తాం. అది చెప్తావా? చెప్పు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదయశ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. రాఘవే కేతవే నమః. అలాగే గురు రాఘవేంద్ర స్వామి వారికి కూడా నీకు వచ్చని విన్నాను. ఏమని తలుచుకుంటావు వారిని? పూజాయ చెప్తా. చెప్పు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ వరదాం కల్పవృక్షాయ మమతాం కామధేనవే. నువ్వు వెళ్ళావా? మంత్రాలయం వెళ్ళావా? రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నావా? వెళ్ళావా? నీకేమనిపించింది చూసాక అక్కడ? స్వామి బాగా చదువుకొనిపించింది. అవునా? మీ ఊర్లో ఏ గుడి ఫేమస్ చెప్పు? పెద్దమ్మ గుడి, అమ్మవారి గుడి, శివయ్య గుడి. ఇంకా తాడిపత్రి కదా. తాడిపత్రిలో ఏ గుళ్ళు బాగా ఫేమస్? నేను వస్తాను, నేను గుళ్ళు టూర్లు అవి చేస్తూ ఉంటాను నాన్న. అక్కడ ఏ గుడి బాగా ఫేమస్ చెప్పు, వస్తా నేను. శివయ్యకి. శివయ్య గుడి ఫేమసా? సరే వస్తాను నేను. శివయ్య నేను ఫేమస్ ఉన్నాను. ఉత్త అమ్మాయికి ఒకటే. అమాసకు ఒకటేనా? రైట్, ఓకే. శివయ్య శ్లోకం చెప్తావా? చెప్పు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నైస్. ఇంకా కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఓం కుస్మపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. నైస్. కన్యకా పరమేశ్వరి గాయత్రి బాగుంది. ఇంకేం వచ్చినా నీకు? నీ చేతులు చూపి. ఇలా గోరింటాకు పెట్టుకున్నావా? పెట్టుకోలేదా? పెట్టుకుంటావా మామూలుగా? ఇంటర్వ్యూ అయిపోయినాక పెట్టుకుంటున్నా. ఎందుకని? ఇంటర్వ్యూ ముందు పెట్టుకుంటే చక్కగా ఇలా చూపించుకునేవాళ్ళం కదా మనం. ఇప్పుడు మా నాన్న వస్తున్నాడు. అయ్యో, మీ నాన్న అర్థం చేసుకోలేదు చూడు చక్కగా. ఈసారి వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకోనరా. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా, పెట్టుకో, మంచిది. ఆడపిల్లలందరూ పెట్టుకోవాలి ఆషాఢంలో కదా. పెట్టుకుంటావు నువ్వు గోరింటాకు? ఇష్టమా? కోన, ఆక? ఆకు రుబ్బుతుందా అమ్మ? ఇట్లా కోన్ తెచ్చుకుని పెట్టుకుంటావా? కోన్ తెచ్చుకుంటా. కోన్ తెచ్చుకుని పెట్టుకుంటావా? పర్వాలేదు, ఏదైనా ఆకు తీసుకో. లేదంటే ఇంకా మనకి తప్పనప్పుడు దొరకనప్పుడు కోనే, అది కూడా ఆకుతో తయారు చేసేదే కదా. నీకు వచ్చా పెట్టుకోవడం గోరింటాకు? రాదా? మరి ఎలా? అమ్మ పెడుతుందా? కోన్ అయితే తొందరగా ఆరిపోతుంది కదా, మొహం అంతా రాసుకోవాలి. లేకపోతే అలా రాసేసుకున్నావా ఎప్పుడైనా? రాసుకున్నావా? లేదు కదా. లేదు. వంట ఒకసారి పెట్టుకున్నా గోరింటాకు. ఎప్పుడు పెట్టుకున్నావు? పత్తికొండ పోయినప్పుడు. పత్తికొండ వెళ్ళినప్పుడు. అక్కడ ఎవరు ఉంటారు? మా అవ్వ. అవ్వ ఉంటారా? అవ్వకు చూపించావు మరి ఇలాంటి వీడియోస్ అన్ని? చూపించలేదు, అవ్వనే చూస్తుంది ఆన్ చేసుకొని. అవే ఆన్ చేసుకొని చూస్తారా? చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా చూపించు, ఇంటర్వ్యూ కూడా మీ అవ్వగారికి. చాలా బాగా చెప్తుందండి, చూడండి తప్పకుండా ఇంటర్వ్యూ కూడా. నేను కూడా చెప్పాలి, లోపల ఉన్నారు మీ అవ్వగారు, ఆయన కాదు. నైస్. వంట వచ్చా నీకు? చిన్న చిన్నవి ఏవి ఇట్లా వండుకోవడం అలాంటివి ఏవి రావా? వంట అంటే మామూలుగా అమ్మ వాళ్ళు చేసే వంట కాదు, పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా. నీకు కిచెన్ కిట్ అలాంటివి ఏం లేవా? అమ్మ ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మ వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకు, ఓకేనా? మనకు వద్దులే అవి. మామూలుగా నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు? ఆడుకోవడానికి, రోజు ఆడుకోవడానికి నీ ఫ్రెండ్స్ ఎవరు? హితాంశి, రిగ్వేదిత, ముక్తిక. ముగ్గురు, వాళ్ళు ముగ్గురు, నువ్వు, మొత్తం నలుగురు బ్యాచ్ మీరు.
ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడన్నా ఎప్పుడన్నా అంటే స్కూల్లో, ఉమ్. బయట, దగ్గరలో ఉండరా ఎవరు? ఓకే, ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇప్పుడే కలవడం కూడా. నీకు ఏ పండగ అంటే బాగా ఇష్టం నాన్న? ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అంటే ఇష్టమా? ఓకే, ఎందుకని? ఆడ శ్లోకాలు చెప్పేకి డబ్బులు ఇస్తారని. పోన్లే, మంచిదే, అదొక రకమైన ఎంకరేజ్మెంట్ కదా. అవన్నీ ఏవి ఎక్కువ కాదు నాన్న నీకన్నా, అవి ఉండాలి నీకు పెద్దగా అవసరం అయితే. ఇప్పుడు అన్నీ అమ్మ నాన్న చూసుకుంటారు. కానీ పర్వాలేదు, నీకు ఇది తెలిసింది కదా. సరే, అందుకు ఇష్టం ఫంక్షన్లు అంటే. సరే, పండగలు ఏమి ఇష్టం చెప్పు? ఏ పండగ అంటే నీకు బాగా నచ్చుతుంది? మనకి చాలా పండుగలు ఉన్నాయి కదా, వినాయక చవితి, దసరా, దీపావళి. దసరా దసరా ఇష్టం. ఎందుకు దసరా ఇష్టం? రోజు నేను శ్లోకాలు చదువుకుంటాను. గుడ్. చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తున్నారని చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారని చెప్తున్నా. అందుకు చెప్తున్నావా? నైస్. నేర్చుకోనన్న మంచిగా, ప్రతిరోజు నువ్వు నేర్చుకోవాలి. ఇంకా నీకు ఎలాంటివి నేర్చుకోవాలని ఉంది చెప్పు. నాకు తెలిసి నువ్వు మొత్తం భగవద్గీత అంతా నేర్చేసుకుంటావేమో కదా, అన్నీ గుర్తు నేను 3 శ్లోకాలు మా నాన్న చెప్పమన్నారు. చెప్పమంటారు, అవే చెప్తావా? బాగున్నాయి నాన్న, బాగా చెప్పావు. మనం అన్నీ చెప్పాలి కదా వీడియోలో, అందుకే కొన్ని కొన్ని ఒక్కొక్కటి చెప్పాలి పిక్ చేసుకుని. ఇంకా ఇంకేం నేర్చుకుంటావు? సినిమాలు చూస్తావా? టీవీలో బొమ్మలు చూస్తా. టీవీలో బొమ్మలు, ఏం బొమ్మలు చూస్తావు? చోటా భీమ్, సూపర్ భీమ్. చోటా భీమ్, సూపర్ భీమ్. ఇంకా అంతే. అంతే. తెలుగు వెర్షనా? తెలుగు వచ్చు. ఆలు వచ్చా? నైస్. ఇంకా ఏమేమి వచ్చు? హిందీ. మన హిందూ దేవుళ్ళ గురించి తెలుసా నీకు? తెలీదా? నేర్చుకో అవి కూడా చక్కగా. ఓఎన్ఈ వచ్చు. ఓఎన్ఈ వచ్చా? గ్రేట్, భలే నేర్పుతున్నారా అన్నీ నీకు. మంచిగా నేర్చుకోవాలి ఇంకా, ఓకేనా? ఇప్పటికి చాలా బాగా చెప్తున్నావు. ఇంకా ఇంకా మంచిగా నేర్చుకో. అప్పుడు నువ్వు అన్నట్టుగా బోల్డెన్ బొమ్మలు వస్తాయి, బోల్డెన్ గిఫ్ట్లు వస్తాయి. అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఫస్ట్ ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు దేవుడు, అంత అద్భుతమైన జ్ఞానం కదా. అన్విత, వెరీ గుడ్ గర్ల్, బంగారు తల్లి. నీకు ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకా మంచిగా నేర్చుకో. మళ్ళీ మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం, సరేనా? నీకు మంచిగా ఇంకా అవకాశం రావాలి, నేర్చుకునే శక్తి, జ్ఞానం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, అమ్మగారికి నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పు ఒకసారి. థ్యాంక్ యూ అప్పయ్య, థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలి. నీకు ఇంత మంచిగా నేర్పిస్తున్నారు కదా. నీకేం కావాలంటే అవి కొనిస్తారు, నీకేం కావాలంటే అవి అందిస్తారు, నీకు చక్కగా స్కూల్కి పంపిస్తారు, నీకు అన్నీ నేర్పిస్తున్నారు. ఇంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చూడు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అయినా నువ్వు చక్కగా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నావు అంటే కారణం అమ్మ నాన్న కదా. తాతగారు కూడా వచ్చారు నీతో పాటు. అందరికీ థ్యాంక్ యూ చెప్పు. తాతయ్యకి కూడా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాత. ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఓకేనా? చక్కగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ నీకు తెలుసు అనుకో, కానీ చెప్తున్నా. చూసారు కదండి బేబీ, అన్విత, సాయి అన్విత. సాయి అన్విత అని చెప్పాలి, ఫుల్ నేమ్ సాయి అన్విత. తాడిపత్రి నుంచి వచ్చింది మన కోసం. ఎంత చక్కగా శ్లోకాలు భలే అవలేలగా చెప్పేస్తుందండి. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది వారి తల్లిదండ్రులది. ఎంతో బాగా ఓపికతో నేర్పించారండి. పిల్లలకి 1-2 సార్లు చెప్పాలి, 10 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. వారు ఎంత బాగా నేర్పించారో ఈమె ఇప్పుడు చెప్తుంటే అది అర్థమవుతోంది. వాళ్ళ ఓపికకు ముందుగా నమస్కారం చెప్తూ, నువ్వు ఇంకా మంచిగా నేర్చుకోనన్నా, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇప్పటికే నీకు చాలా శ్లోకాలన్నీ వచ్చు. వీటన్నిటిలో నీకు బాగా ఇష్టమైంది ఏది? కృష్ణుడు. కృష్ణుడేనా? అన్నిటికీ కృష్ణుడే. చిన్ని కృష్ణయ్య భక్తురాలు. చిన్ని కృష్ణయ్య భక్తురాలు నువ్వు. సరే, కృష్ణయ్య చిన్ని భక్తురాలు. నువ్వు ఇంకా బాగా మంచిగా చదువుకోవాలి. పెద్దయ్యాక నువ్వు అన్నట్టుగా డాక్టర్ అవ్వాలి. అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అమ్మవారిని. సరేనా? కిస్ పెట్టు నాకు. పెట్టావా? అసలు సౌండ్ రాలేదు. పెట్టు. థ్యాంక్ యూ. చల్లగా ఉండాలమ్మా. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నీతో. బాలా త్రిపుర సుందరిలా ఉంది కదండి. చాలా థ్యాంక్ యూ. నిజంగా అదే అనిపించింది.
వాళ్ళే ముద్దుగా అలా ఎదురుగుండా కూర్చుని చెప్తూ ఉంటే శ్లోకాలన్నీ కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ఇంటర్వ్యూ చేయటం. వాస్తవానికి ఎప్పుడో ఇంటర్వ్యూ చేయాలి, కానీ దేనికైనా సమయం రావాలి కదా, అది ఖచ్చితంగా నమ్ముతాను నేను. కొత్తగా ఒక స్టూడియో మేము ఏర్పాటు చేసుకుని ఇక్కడ చేద్దాం కార్యక్రమాలు అన్నప్పుడు పాపతో ఇలా ఇంటర్వ్యూ ఉందనగానే హ్యాపీ అనిపించింది. చాలా దూరం నుంచి వచ్చారు వాస్తవానికి. ఎంకరేజ్మెంట్ ఉండాలి ఇలాంటి వాళ్ళకి. పాప చాలా చక్కగా చెప్తోంది శ్లోకాలన్నీ కూడా. ఇంకా నేర్చుకోవాలని, మంచి పొజిషన్కి వెళ్ళాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ అన్నక్కర్లే, గీతాంజలి నా పేరు తెలుసా నీకు? ఏం చేస్తాం ఇంటర్వ్యూ అంతా అయిపోయాక, ఇప్పుడు పేరు పర్వాలేదు. గీతాంజలి నా పేరు. బాగుందా? అన్నిత కన్నా బాగాలేదు కదా? సూపర్ ఉంది నీ పేరు. అబ్బో, అన్విత అయితే సూపర్ డూపర్ ఉంది కదా? అన్విత బాగుందా, గీతాంజలి బాగుందా? నేను అన్వితనే బాగుందా? నిజమే, అన్విత చాలా బాగుందన్న, మంచి పేరు పెట్టారు నీకు. పేరు ప్రభావం పిల్లలపై అనేది ఈ చిన్నదాన్ని చూస్తే అర్థమవుతుందండి నాకు. ఈ చిన్నదాన్ని చూస్తే అర్థమవుతోంది. పేరుగా తగ్గట్టుగా ఉంది, తను చాలా బాగా చెప్తుంది శ్లోకాలు. మీరు ఒకసారి వీడియో ఫుల్గా చూడండి. అండ్ దాంతోపాటుగా మీ పిల్లలు కూడా, చాలామంది తల్లిదండ్రులకి ఇదే వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నానండి, కోరుకుంటున్నాను ప్రత్యేకించి. మీరు కూడా చిన్న చిన్న పిల్లలకి ఇలా నేర్పిస్తే, మన ధర్మం గురించి పిల్లలకి చెప్పటం, మన సాంప్రదాయాల గురించి, మన ఆచారాల గురించి వాళ్ళకి చెప్తే మున్ముందు తరాలన్నీ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, ముందుకు అడుగులు వేస్తారు. వాళ్ళు అంటే మన గౌరవాల్ని, అంటే చెప్పనా, నీకు కంఫర్ట్గానే ఉందా? మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళేది వారే కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలా నేర్పిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం కదా. నమస్తే చెప్పు నువ్వు కూడా. వెనక్కి కూర్చో. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.